దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే ఒక వ్యక్తి దేవుని పక్షాన నిలిచి ఉండాలి. మోషే దేవుని పక్షాన నిలవటానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని మోషే ద్వారా నెరవేర్చుకున్నాడు. దావీదు దేవుని పక్షాన నిలబడ్డాడు కాబట్టే దేవుని సంకల్పం అక్కడ నెరవేర్చబడింది. ఒక వ్యక్తి నిలబడాలంటే అతనికి ఏం కావాలి? శక్తి కావాలి. కొంతమంది ఉద్యోగం చేస్తా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఏంటి అలా ఉన్నారంటే నీరసంగా ఉండి శక్తి లేదు, రాత్రంతా ఇదిగో జాబ్ చేసాయి కదా నిద్రలేనితనాన్ని బట్టి అంటారు. ఇప్పుడు వారు నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఒకటే కారణం, వారికి ఏం లేదు? శక్తి లేదు. అందుకనే ఎహెజ్కేలుతో ప్రభువు అంటారు, ఏమన్నా తెలుసా? ఎహెజ్కేల్, ఇదిగో నీవు చక్కగా నిలబడాలి. నువ్వు నిలబడితే ఆయన నీకు ఉపదేశం చేసి నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను ఆయన నడిపిస్తారు. మనం నిలబడితేనే కదా తన చిత్తాన్ని మన పట్ల ఆయన నెరవేర్చుకునేది. అందుకనే మనం నిలబడాలంటే దేవుని కొరకు మనకేం కావాలి? శక్తి కావాలి. అది కుటుంబ విషయమైనా, అది ఆర్థిక విషయాలైనా, అది ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఆత్మీయత విషయంలో అయినా, మనం ఇదిగో దేవుని పక్షమున మనం నిలబడితే చాలు, మన ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.